ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నాం కదా, సామాన్యంగా పండితుడైనా పామరుడైనా తెలిసిన వాడైనా తెలియని వాడైనా పెద్దవారైనా చిన్నవారైనా శాంతిగా ఉండాలి. మనసు శాంతంగా ఉండాలి. అలజడికి ఒప్పుకోదు. సహజంగా ఆ లక్షణం ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఇందాక ఆమె ఎవరో ఫోన్ చేశారు, మనసు ప్రశాంతంగా ఉండడం లేదు. అదొకటే ప్రాబ్లం అనమాట. లక్షలాది కోట్లాది రూపాయలు ఉన్నా మనసు ప్రశాంతంగా లేకపోతే ప్రయోజనం లేనట్టు లెక్క. కాబట్టి ఇవన్నీ మనసు యొక్క ప్రశాంతతని చేకూర్చి పెడితే ఓకే, చేకూర్చకపోతే అవి వేస్ట్ కింద కనపడుతూ ఉంటాయి. ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటాడు రకరకాలుగా. దొరికినట్టే ఉంటుంది కానీ ఉండడం లేదు స్టాండర్డ్ గా. మళ్ళా ఆ సమయం స్థిరంగా ఉండడం లేదు. ఒక్క పోస్తుంది అనుకోండి, ఫ్యాన్ ఉంటే బాగుందని ఫ్యాన్ వేసుకుంటాము. అలా అని చెప్పేసి మళ్ళా చలేసింది అనుకోండి దాన్ని కట్టేస్తాము. అంటే స్టాండర్డ్ గా ఉండడం అనేది సుఖము. కొంత సమయం ఉంటుంది, మళ్ళీ కొంత సమయం పోతుంది, మళ్ళీ ఇంకోలా కావాలనుకుంటుంది. ప్రకృతిగతమైనటువంటి సుఖదుఖములన్నీ టోటల్ గా ప్రకృతిగతమైనటువంటి సుఖదుఖములన్నీ ఆయా కాలానుగుణంగా వచ్చి ఉండిపోయేవి మాత్రమే అని గుర్తించాలి మొదట. స్టాండర్డ్ గా ఉండే లక్షణము, పర్మనెంట్ గా ఉండే లక్షణము ప్రకృతిలో దేనికి ఉండదు. గాలి వీస్తుంది, సదా వీయదు, కాసేపు అలా స్తబ్దంగా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళా పెద్ద గాలి వచ్చేస్తుంది. మనకి సమతుల్యత కావాలి బాడీకి. ప్రతి బాడీకి సమతుల్యత కావాలి. ఎక్కువ గాలిని భరాయించలేదు, అసలు గాలి లేకపోయినా భరించలేదు. ఎక్కువ ఎండని భరాయించలేదు, అసలు ఎండ లేకపోయినా భరాయించలేదు. ఎక్కువ తిండున్నా భరాయించలేదు, అసలు తిండి లేకపోయినా భరించలేదు. సమతుల్యత ఉండాలి కదా. ఆ సమతుల్యాన్ని బ్యాలెన్స్ పెరిగినా ఇబ్బందే, తగ్గినా ఇబ్బందే. అది ప్రకృతి యొక్క లక్షణం అన్నమాట. అలాగే ఉంది, దాన్ని అలాగే మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం, న్యూట్రల్ గా పెట్టుకోవాలి. అందుకనే కదా చలేస్తే వెచ్చదనం కోరుకుంటుంది, వెచ్చగా ఉంటే చల్లగా ఉండాలని కోరుకోవడానికి కారణము సమతుల్యత కావాలని చెప్తుంది బాడీ. ప్రకృతి కూడా బాడీ విషయంలో మనకు తెలుస్తుంది ఆ విషయం. ప్రకృతిలో కూడా సమతుల్యంగా ఉంటేనే కదా అన్ని సమకూరుతాయి. గట్టిగా గాలేస్తే పండ్లన్నీ నేల పాలైపోతాయి, ఇంక మనకు దొరకవు. ఇంకే ఏ ప్రాణికి ఆహారమే ఉండదు. గట్టిగా వర్షం వస్తే మొత్తాన్ని కొట్టుకుపోతాయి, మనకేదో ఉండదు. ఇంకా సమతుల్యంగా ఉండాలి. సమతుల్యంగా ఉండాలంటే దేన్ని ఆధారం చేసుకుని ఉంటుంది? ఎవరు దీనికి కర్త? ఈ సమతుల్యంగా ఉండడానికి కాపాడడానికి రక్షకులు ఎవరు? అసలు ఈ ప్రకృతి ఎందుకు ఏర్పడింది? ఎవరి వల్ల ఏర్పడింది? అంతే కదా, ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ఎవరి వల్ల ఏర్పడింది? అసలు సమతుల్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే సమతుల్యత వస్తుంది? ఇట్లా ఎన్నో ప్రశ్నలకు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానము చెప్పబడ్డాయి మన ఋషుల చేత, మన వేదముల చేత, లేక మన ఆధ్యాత్మిక గ్రంథముల్లో, పురాణముల్లో అనేక విషయాలు, అనేక కథల ద్వారా ఈ సమతుల్యతని ఎలాగా వస్తుంది అనే దాని గురించి చెప్పారు. బ్యాలెన్స్ చెడితే మనసు పోదు, సమతుల్యత కోరుకుంటుంది అనమాట. అది ప్రకృతి యొక్క లక్షణము. ఈ సమతుల్యత కోరుకోవడంలో రెండు, శాంతంగా ఉండాలి అని మనస్సు పదే పదే కోరుకోవడంలో ఆధ్యాత్మికత అనేది ఒక కోణం తయారైంది. అంటే ఇదంతా ఏంటి అనే ప్రశ్నలో ఉదయించింది అనమాట. ఇదంతా ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలో ఉదయించింది, సమాధానం వచ్చింది. ఏమి ఆ సమాధానం అంటే, ఏదో ఒక ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి ఉంది, దాని ద్వారానే కార్యాలన్నీ జరుగుతున్నాయని ఒక సమాధానం వచ్చింది. కానీ ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఒక శక్తి ద్వారా ఇదంతా జరుగుతుంది అనే సమాధానం దొరికినప్పటికీ ఆ శక్తి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మరొక ప్రశ్న ఉదయించింది. అంతే కదా.
దానికి మళ్ళా సమాధానము నీ అంతరాంతరాల్లో నీ హృదయం నిందే ఉందని మళ్ళా సమాధానం వచ్చింది. కాబట్టి ఈ ప్రకృతి సమతుల్యంగా నడవడానికి కానీ, శశిశ్యామలంగా ప్రకృతి ఉండడానికి కానీ, బ్యాలెన్స్ తప్పకుండా కొనసాగడానికి కానీ కారణభూతమైనటువంటి శక్తి ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉన్నదో అదే తన హృదయాంతరాల్లో కూడా ఉంది అని గుర్తించాలి అని చెప్పారు మన పెద్దలు. అని ఇంకొక మాట గురుగారు, దాంట్లో మనం ఉన్నాం, అది మనలో లేదు అంత. ఎప్పుడైతే మీ హృదయాంతరాల్లో ఉందో అది ఎట్లా ఉంది ఏంటి అనే దానికి వివరణ రకరకాలుగా ఇచ్చుకుంటా పోయారు. చివరికి ఫైనల్ గా ఏం తెలియదంటే ప్రతి ప్రాణి నేనున్నాను అని తన అస్తిత్వాన్ని తను చెప్పుకుంటుంది కదా, నేనున్నాను అని. గడనిద్రలో మీరున్నారా లేరా అంటే నేనున్నాననే ఒక అనుభవం ఉంటుంది మీకు. అది మెలకువకు వచ్చినాక అనుభవం, మెలకువకు వచ్చిన తర్వాత మీ అనుభవాన్నే కదా చెప్తున్నారు. అవును, గాఢ నిద్రలో కలగన్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నాను. అక్కడ ఇప్పుడు మీరున్నారా లేదా అనేది మీ అనుభవమే. మీ అనుభవంలో నేను పలానాగా ఉన్నానని చెప్తున్నారు. నేను పలానాగా ఉన్నాను, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నానని చెప్తున్నది మీ అనుభవమే కదా. అలాగే స్వప్నంలో స్వప్న ప్రపంచం యొక్క అనుభవాలన్నింటినీ చెప్తున్నారు మేల్కొన్న తర్వాత, అది మీ అనుభవమే కదా. గాఢ నిద్రలో ఎలా ఉంది అంటే అసలు ఏమీ తెలియడం లేదు కానీ హాయిగానే ఉంది అని మీ అనుభవాన్ని ప్రకటిస్తున్నారు, అది మీ అనుభవమే కదా. టోటల్ గా మీ దగ్గర ఒక అనుభవం ఉంది. అక్కడ కామన్ గా అనుభవించేది ఒక్కడే ఒక అనుభవం ఉంది. ఆ అనుభవము గాఢ నిద్రలో ఈ ప్రకృతికి సంబంధించినది ఏది లేని సమయం నందు కూడా ఉందని మీ అనుభవం చెప్తుంది. మళ్ళా ఎవరో సాక్షి ఇవ్వాల్సిన అవసరం లేదు, తానే సాక్షి అయి ఆ మాట చెప్పడం జరుగుతుంది. గాఢ నిద్రలో హాయిగా ఉంది, ఆనందంగా ఉందని కదా చెప్తున్నారు. మీకు సమాధానం ఉంది మీ లోపల, మీ ఉదయం నందున్న సమాధానం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ప్రకృతి గాని సమయం గాని ప్రపంచం గాని ఏది లేదు, లేచాకే ఇంత సమయం గడిచిపోయిందా అనేది గుర్తుకొస్తుంది. ఇంతసేపు గాఢ నిద్రలో ఉన్నామా అనేది. అది లేచాక మెలకువే లేకుంటే అనే ఒక తలంపు కూడా వస్తుంది. మెలకువే లేకుంటే మళ్ళా ప్రపంచంలోకి ప్రపంచక విషయాలు కావచ్చు, ప్రపంచం అనేది మనకి అనిపించదు కదా. ఎప్పటికీ అట్లనే ఆ స్థితిలోనే ఉండిపోతే, మెలకు అనేది లేకపోతే ఎలా ఉంటుందో అనే ఒక ఊహ కూడా మెలకు వచ్చాక వస్తుంది. ఆ స్థితిలోనే ఉండిపోవడం జరిగితే, ప్రపంచం లేకుండా సమయం లేకుండా, అదే ఆ స్థితిలో ఉండిపోవడం వీలు పడదు కదా. మళ్ళీ మేల్కొన్న తర్వాత ప్రపంచం వచ్చేస్తుంది. మీరు ఆ స్థితిలోనే ఉండిపోతే ఎలా ఉంటుందని మనసు చెప్తుంది, ఊహించి. ఇప్పుడు ఊహ అయింది కానీ వాస్తవం అది కాదు. అనుభవంలో నుంచి వచ్చిన ఊహ కదా. వాస్తవం ఏమంటే గాఢ నిద్రలో ఎవరు నిద్రపోయారో వారు మేల్కొనడం, ఎవరు మేల్కొన్నారో వారు నిద్రపోవడం అనేది జరుగుతుంది. నిద్రపోవడం అనేది దాని అంతా అదే జరుగుతుంది. ఒకటి. రెండు, మేల్కొనడం అనేది కూడా దాని అంతా అదే జరుగుతుంది. మేల్కొన్న తర్వాత మళ్ళా నిద్రపోయేదాకా జరిగే సృష్టి కార్యం ఉంది కదా, అది కూడా దాని అంతా అదే జరుగుతుంది. మేల్కొన్న తర్వాత నిద్రపోయేదాకా జరిగే సృష్టి కార్యము దాని అంతటా అదే జరుగుతుంది అనే దాంట్లో భాగంగానే మీరు వ్యక్తిగా ఉన్నారు, నేను వ్యక్తిగా ఉన్నాం. ఇక్కడ వ్యవహారానికి వచ్చి చెప్పుకోవాలంటే ఈ వ్యక్తిగా ఉన్నది ప్రకృతిలో భాగమే కాబట్టి, సృష్టి కార్యంలో భాగమే కాబట్టి ఇది కూడా దాని అంతటా అదే జరుగుతుంది. ఆకలిస్తే భోజనం వండుకుని తింటున్నాం కదా. మీరు ఆల్రెడీ ఈ మాట అన్నట్లు తినేది ఎవరు, జీర్ణించుకునేది ఎవరు? తిన్నది మనము అని అనుకున్నప్పుడు జీర్ణించుకునేది కదా, అని జీర్ణించుకునేది వేరెవరు అంటే అదే ఆ ప్రకృతికి కారణభూతమైన శక్తి ఆ కార్యాలన్నీ చేస్తున్నది మనం కానట్టే ప్రత్యక్ష సాక్ష్యం ఇస్తుంది, మన అనుభవమే చెప్తుంది. ప్రత్యక్షంగా ప్రతిరోజు జరిగే ఒక సంఘటన కావచ్చు, ప్రతిరోజు గుర్తించాల్సిన ఒక విషయం. అవును, తనకు ఈ కార్యములన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి శక్తి ద్వారా జరుగుతుంది అనేది తను శ్వాసించే శ్వాస కానీ, తను తిన్న పదార్థం జీర్ణించుకునే వ్యవస్థ ఉంది కదా. తినడం తెలుస్తుంది, బయటకు వచ్చినప్పుడు మలమూత్రాదులుగా తెలుస్తున్నాయి, మధ్య ఏమవుతుందో తెలియడం లేదు కదా. మరి ఎవరు చేస్తున్నారు ఇంత కార్యము? వారే సృష్టి కార్యాన్ని అంతటిని నిర్వర్తిస్తున్నారు. దాన్నే దైవీ శక్తి అని చెప్పుకుంటున్నాం.
అది మొత్తం అంతా వ్యాపించిందే, అదే మన హృదయాంతరాల్లో ఉంది. అది ఎప్పుడు ఒకే లక్షణము కలిగి ఉంది. అంతరిక్షం మాదిరి, అంతరిక్షం సహజంగా అంతరిక్షం ఉంది. ఆకాశము అనే అంతరిక్షాన్ని ఆకాశం అనే పేరుతో చెప్పుకుంటున్నాం మనం. ఆకాశం ఎప్పుడు ఒకేలాగా ఉంది, మార్పు చెందకుండా. ఆకాశంలో ఉన్న వాటికి ఉంటాయి మార్పులు చేర్పులు, వ్యవహారాలు, ఎక్కువ రావడం తక్కువ రావడం, ఇదంతా ఆకాశంలో ఉన్న వాటికి ఉంటాయి. కానీ వేడి గాని గాలి గాని ఇవన్నీ ఆకాశంలో ఉన్న భూతములకు సంబంధించిందే ఉంటుంది. కానీ ఆకాశంలో సమంగా ఉన్న లక్షణం ఏదైతే ఉన్నదో అది ఆ దివ్య శక్తి దగ్గర ఉంది కాబట్టి అదే అంతరిక్షంగా ఉంది. అదే హృదయాంతరాల్లో ఆత్మగా ఉండి నేను 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 అని తను తాను ప్రకటించుకుంటుంది. ఆ ప్రకటించుకునే తనని విడిచి తన ప్రపంచంలో ఎత్తుక్కుంటున్నాం మనం. ఇది ఎక్కడ దొరుకుతుంది ఆత్మ, లేకపోతే ఆ దివ్య శక్తి ఎక్కడ ఉంటుంది, లేకపోతే పరమాత్మ ఎక్కడ ఉంటుంది, లేకపోతే భగవంతుడు ఎక్కడ ఉంటాడని మనం ఎత్తుకుంటే ప్రపంచం ఎత్తుకుంటే ప్రపంచం ఉంటుంది, కానీ భగవంతుడు ఎత్తుకుంటాడు. గురువు గారు అన్నట్లు మన ఫోటో పట్టుకొని వీడెక్కడున్నాడు అని మీ ఫోటో మీ హృదయాంతరాల్లోనే నేరుగా ఉంది. కాబట్టి అక్కడ పెట్టాలన్నమాట అండి మీ బుద్ధిని, మీ దృష్టిని అక్కడ పెట్టాలి. నేను అనే సైట్ లో పెట్టినప్పుడు దీనికి మూలం ఏదైతే ఉన్నదో అదే అనుభవానికి వస్తుంది. ఈ శాంతము ఏదైతే ఉన్నదో అది అనుభవానికి వస్తుంది. గురువు గారు అల్లిరాచన శివమాల్లో రాశారు, తను తా తెలియ క్రమమే జీవన ధర్మ చక్రం అని. తను తా తెలియ క్రమంలోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ ఇది ఏంటి చెప్తుందంటే తను తాను చూపిస్తుంది. పడినిద్దరు నువ్వు హాయిగా ఉన్నావు అని తన స్వరూపాన్ని చూపిస్తుంది. స్వప్నం మాదిరిగా ప్రపంచం వచ్చి ఉండిపోయేదిగా ఉంది, శాశ్వతత్వం లేదు అని తన స్వరూపాన్ని చూపిస్తుంది అనమాట అండి. ఈ క్రమమే సృష్టి అనేది. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ప్రశ్నించినట్లయితే మనకు 24 గంటల్లో 8 గంటలు మనం నిద్రపోతున్నాం తెలుస్తుంది, కానీ చుట్టూ ఉన్న జనాలు దాన్ని గుర్తించలేకపోతున్నారు కదా. అంటే మనమైనా తెలియని వరకు ఈ 8 గంటల సేపు మనం తృప్తిగా ఉన్నాం కదా, 8 గంటలు మనకి తెలియకుండానే నిద్రలో జారుకుంటున్నాం కదా. కానీ 8 గంటల్లో 9 గంటల్లో వదిలేసి మిగతా ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే నిజం అనుకుంటూ ఆ 8 గంటలను అసలు పట్టించుకోవట్లేదు అనమాట. అసలు అది నాకు అంటే అర్థం కాని విషయంగా ఉంది. ఎందుకు ఇట్లా అందరూ అంటే ఆలోచించట్లేదా అన్నట్లు ఒక కోణం వస్తుంది అక్కడ. ఇక్కడ సమస్య అందరిది కాదు కదా, సమస్య ఉన్న వారిని ఆలోచించాలి. మీది సమస్యతో మీరు ఆలోచించుకోవాలి, కానీ అందరికీ యాడ్ చేయకూడదు. నాది సమస్య కాదు మీకు తెలియదు కదా, ఉన్న వాళ్ళకి సమస్య ఉందా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది. కాబట్టి దాని సమస్య అది ఆలోచించుకుంటుంది. మీ సమస్యను మీరు ఆలోచించుకుని పరిష్కరించుకోవడంతో పాటు అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఉన్న సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఎందుకంటే మీ సమస్య అన్ని సమస్యలకు కారణమైపోతున్నాయింది కాబట్టి. ఇందాక చెప్పుకున్నాం కదా, హృదయాంతరాల్లో ఆత్మగా ఒకటే ఉంది, తత్వం ఉంది అని. అది ఒకటే ఉంది, రెండు లేవు. అందరి హృదయాలుగా అందరిగా కనిపించే, అందరిగా వేరు వేరు వ్యక్తులుగా కనిపిస్తున్నప్పటికీ వారి హృదయాంతరాల్లో ప్రకాశించే ఆత్మజ్యోతి ఒకటే ఉంది. అందరిలోనూ ఒక్కటే ఉంది. శరీర రూపాలు వేరుగా కనిపిస్తున్నాయి. దానికి మూలం ఏదైతే ఉన్నదో అది ఒక్కటే ఉంది. కానీ మీ వైపు నుంచి మీరు నేను అంటారు, నా వైపు నుంచి నేను అంటున్నాను. ఈ నేను అనే నేను వ్యక్తులుగా చూసుకుంటే అనేకంగా కనిపిస్తున్నప్పటికీ, వ్యక్తులుగా చూసుకుంటే అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఆ మూలంలో చూసుకుంటే ఒకటే ఉంది కదా. నేను వ్యాస పలానా అని కదా చెప్తారు. మీ గురించి నేను అని చెప్పిన తర్వాత మీరు పలానా అనేది చెప్తారు. నేను పలానా. ఆ నేను అనేది మీరు ప్రకృతిగా చూసుకుంటున్నారు కాబట్టి, ప్రపంచంగా చూసుకుంటున్నారు కాబట్టి ప్రపంచం అయిపోయారు. నేనుగానే ఉండి ప్రపంచాన్ని చూస్తే మీరు ఆత్మస్వరూపం అవుతుంది. ప్రపంచం నుంచి చూడబడేది అవుతుంది, అంటే మీకు తెలియబడేది అవుతుంది. అప్పుడు ప్రకృతి అంతా మీకు తెలియబడేదే లెక్కకు వస్తుంది. తెలుసుకునే మీరు ఆత్మస్వరూపం అవుతారు. అప్పుడు మీరు అనుకున్నటువంటి శాంతి కానీ, హాయి కానీ, ఆనందం కానీ, మీ స్వరూప లక్షణం అనేది గుర్తించడం అనేది అనుభవంగా ఉంటుంది.
ఎప్పుడు నేను ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను అని, నా అనుభవం నేను, నా శక్తి మహామాయ అని పరంపదంలో చెప్పినటువంటి వాక్యాన్ని మీ స్వానుభవానికి వచ్చినప్పుడు ఇంక బయట లేదు, ఇదంతా నాలో ఉన్నట్లున్నదే అని అనుభవానికి వస్తుంది. అందు గురించి నేనుపై దృష్టి పెట్టమని చెప్పారు. అంతేగాని సమస్య బయట ఎవరికో ఉంది అని ఆలోచన చేయకూడదు. బయట అనేది మీరు వచ్చిన తర్వాత కదా స్టార్ట్ అయింది, వేరుగా చూసి మీరు మేలుకున్న తర్వాత స్టార్ట్ అయింది సృష్టి స్టార్ట్ అయిన తర్వాత అందులో మీరు వ్యక్తిగా కనిపిస్తున్నారు. పలానా జ్ఞానేశ్వరు రావడానికి ముందు మీరు జ్ఞానేశ్వరుగా లేరు కదా, ఆత్మగా కదా ఉన్నారు. కడనిద్రలో మీరు ఎవరుగా ఉన్నారనే దాంట్లో మీ దగ్గర వివరణ లేదు, కానీ ఉన్నానని చెప్పగలుగుతారు కానీ ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అని చెప్పడానికి వివరణ లేదు. మేల్కొన్న తర్వాత కదా అది అనుభూతిగానే ఉంది కానీ ఆ అనుభూతిని చెప్పేదానికి లేదు. ఎట్లా చెప్పేదానికి ఎందుకు లేదంటే చెప్పడానికి అక్కడ ఇతరం ఏమీ లేదు కదా. ఇక్కడ మీరు డాష్ మీ ప్రపంచము రెండు ఉన్నాయి కాబట్టి ఇతరం ఉంది, మీకు ప్రపంచం ఇతరంగా ఉంది కాబట్టి మీరు అనుభవించే ప్రపంచము రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పడం వీలు పడుతుంది. మీ అనుభవాన్ని మీరు చెప్పడానికి ప్రకృతి ఉంది ఇక్కడ సహాయంగా. మీ అనుభవాన్ని మీరు చెప్పడానికి మీకు ప్రకృతి సహకారమే కదా అయింది. అప్పుడు ప్రకృతిని దృష్ట్యా మీ అనుభవాన్ని మీరు గుర్తించారు. నేనున్నానని మీ అనుభవాన్ని గుర్తించి ప్రకృతి నిజమే మీ శక్తి వల్ల నేనున్నానని ప్రకృతి చెప్తుంది, లేదా నాకు ఉనికి లేదని చెప్తుంది. అప్పుడు మీరు వ్యక్తిగా జ్ఞానేశ్వరుగా ప్రపంచంలో భాగమై ఉన్నప్పుడు దాని శక్తి చేత నేనున్నాను, స్వతహాగా నాకు సామర్థ్యం లేదని గుర్తించగలుగుతారు జ్ఞానేశ్వరుగా ఉన్నప్పుడు. లేదు నేనుగా మీరున్నప్పుడు నేనున్నాను, ప్రకృతి యొక్క శక్తి ఉండడం చేత నేనున్నాననే సంగతి నాకు తెలుస్తుందని మీ స్వరూపాన్ని మీరు గుర్తించగలుగుతున్నారు. టోటల్ గా మిమ్మల్ని మీరు గుర్తించడానికి మీకు ప్రకృతి సహాయంగా ఉంది. మీరున్నారు కాబట్టి నేనున్నాను, ప్రకృతిగా ఉన్నాను అనే ప్రకృతి తను తాను ప్రకృతిగా ఉండడానికి కారణపోతున్న శక్తి నాది కాదు నీదే అని గుర్తించడానికి మీరు కారణం, ప్రకృతికి మీరే కారణమయ్యారు. మీరుంటే ప్రకృతి ఉంది, మీరు లేకుండా ప్రకృతి ఉండదు కదా. ప్రకృతిలో భాగమైనటువంటి జ్ఞానేశ్వరిగా మీరు ఉన్నప్పుడు మీ స్వరూపాన్ని మీరు గుర్తిస్తే ఉంటే స్వరూపంగా ఉంటారు, లేకపోతే జ్ఞానేశ్వరుగా ఉన్నా సరే అది 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 నేననే ఆత్మతత్వం ఉంది కాబట్టి నేను జ్ఞానేశ్వరిగా ఉన్నాను, నాకంటూ స్వతహాగా శక్తి సామర్థ్యాలు లేవని మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించగలుగుతారు ఎంత ఉంది అనేది. మీది కాదు వాడిదే అని, నేను లేనని. అంతేగాని మీ సొంతం ఏమో ఉండేది కదా ఇక్కడ. సొంతం ఎక్కడ ఉంది? ఇక్కడ మొత్తం యూనివర్సల్ గా ఉంది. ఇక్కడ ఉంటే యూనివర్సల్ ప్రకృతిలో భాగంగా జ్ఞానేశ్వరిగా ఉన్నారు. లేదు నేను అనే ఆత్మతత్వంగా మీరుంటే అది ఒక్కటే ఉంది, ఆకాశం మాదిరి. ఆకాశం సృష్టిలో ఒకటే ఎలా ఉందో అలా ఉంది. ఎటువైపు ఉన్నా మీరే ఉన్నారు కదా, ఉంటే ప్రకృతిలో భాగమై ఉన్నారు. అది కూడా సమంగానే ఉంది, అందరితో సమంగా మీరు ఉన్నారు, అందరితో పాటే మెలుగుతున్నారు, అందరితో పాటే ఉన్నారు. మీరు కూడా మీకంటూ ప్రత్యేకంగా అడిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎంతటి మహనీయులని లోకంలో శరీరం విడిచిపెట్టేశారు కదా, శరీరంగా ఉండడం కుదరడం లేదు కదా. ఆత్మగా సదా ఉన్నారని వారే చెప్తున్నారు. అలా అన్నప్పుడు అనేది ఒక్కటే అని చెప్తున్నారు. మీ ద్వారా మీలో ప్రకాశించే ఆత్మ, అలాగే మీరు ఎవరినైతే దేవుడిగా ఆరాధిస్తున్నారో గురువుగా వారి ద్వారా వారిలో ఉండి ప్రకాశించే ఆత్మ ఒకటే. అప్పుడు మన అందరిలో ఉన్నది ఒకటే, గురువు గారి లోపల ఉన్న ఆత్మ కావచ్చు, మన ఆత్మ ఒకటే అయినప్పుడు అప్పుడు ఆ దైవ రూపము ఈ దైవ మొత్తం ఒకటే అన్నట్లు లెక్క అయిపోతుంది. ఒకటే ఉంది, చూసుకుంటే అనేకంగా ఉంది. ఆ ఒకటిలోనే అనేకంగా కనిపిస్తుంది తత్కాలంలో అని చెప్తున్నారు. అదే చెప్తుంది అన్నది ఒకటే. ఆ ఒకటిలోనే అనేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది తత్కాలంలో. అది కూడా సదా కాదు, సదా ఉండదు, సత్తా లేదు సృష్టి.